హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్. ఇది మా ఫ్రెండ్ తెలుసు కదా. ఇంతకుముందుకు కోవా గులాబ్ జాములు ఇద్దరం కలిసి చేసినాము. తిని స్వీట్లు అయితే చాలా బాగా చేస్తుంది. మళ్ళీ కోవా తెప్పించిన, ఎందుకంటే కోవాతో గజ్జలు కూడా వేద్దామని చెప్పేసి అది చేస్తున్నా కదా. ఎట్లాగో అదే వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నా. అది ఎట్లా చేస్తామో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మమ్మీ కొంచెం ఇట్లా విప్పుకొని సరిపోయింది. కోవాను ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని మనము మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కోవాను మొత్తము మంచిగా వేయించుకోవాలి. కలర్ వచ్చేంత వరకు మనము కోవాను ఈ విధంగా వేయించుకోవాలి. దీన్ని మొత్తము ఈ గిన్నెలోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి. మొత్తం కోవాను మనము చల్లార పెట్టుకోవాలి. కిలో కోవాకు కిలో చక్కెర వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే వేసుకోవాలి. కిలో కోవాకి కిలో మైదా పిండి, కొద్దిగా సాల్ట్, కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి ఈ విధంగా గట్టిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత వేసుకున్నాం. కోవా మొత్తము చల్లారింది. ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకునే చక్కెర పౌడర్ ఉంది కదా, కోవాలోకి వేసుకున్నాం. ఇది మనం ఒక 10 రోజుల వరకు నిల్వ పెట్టుకొని మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరిలాగా దాల్చుకొని స్టఫింగ్ అందులో పెట్టి డీప్ ఫ్రై చేయడమే. ఇట్లా కొన్ని పూరీలు అయిన తర్వాత అన్ని కొన్ని చేసి పెట్టుకుంటే కోవా వేసుకొని కొంచెం కార్నర్స్కి ఇట్లా నీళ్ళద్ది ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఈ కార్నర్స్ ఈ విధంగా ప్రెస్ చేయాలి. మనం ఇది ఉంటుంది కదా గర్జలు గీరేది అంటుంది, ఇది దీంతో ఈ విధంగా కార్నర్స్ మాత్రమే ఈ విధంగా కట్ చేయాలి. ఓవర్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి గజ్జలు వేసుకొని వేయించుకోవాలి. మొత్తానికైతే మన కోవా గజ్జలు అయితే రెడీ అయిపోయి చూపిస్తాను. కోవా మధ్యలో ఇట్లా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు అయితే మళ్ళీ చేయమని అడుగుతారు.